శ్రీకాకుళంలోని శివాని ఇంజినీరింగ్ కాలేజీలో అనుమానాస్పదకు మృతి చెందిన మువ్వల నగేష్ మృతి కేసులో హైకోర్టు సంచలనాత్మకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఆ అతనికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, అతన్ని చంపేశారు అంటూ జనసేన దాదాపుగా నెల రోజుల పాటు అక్కడ నిరాహార దీక్షలు ఆందోళనలు చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ బాధితుల కుటుంబానికి ఓదార్చారు, అండగా నిలబడతాం, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఆ కాలేజీ వాళ్ళు జనసేనలో చేరడం, ఆ తర్వాత అది పట్టించుకోకపోవడంతో దాన్నే పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ వచ్చింది వైసీపీ. అది పక్కకి పోతే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేశారు. శ్రీకాకుళం ఎస్పీని తమ ముందు హాజరు కావాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కింద కోర్టు మరలా పునర్విచారణకు ఆదేశించిన ఎందుకు విచారణ సరిగా కొనసాగించట్లేదంటూ పోలీస్ ఆఫీసర్ల మీద మండిపడింది. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగలేదని అనుమానం వ్యక్తం చేసింది హైకోర్టు. పోలీసులు ఎవరినో రక్షించడానికి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథలలుతున్నారని న్యాయస్థానం. పోలీసులకు అవకాశం ఇచ్చినా కూడా నిందితులు పట్టుకోవడంలో విఫలమయ్యారని, ఈ కేసును సిబిఐ చేత విచారణ జరిపించి రాష్ట్ర పోలీసులు తప్పు చేశారని తేలితే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని సిఫార్సు చేస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. 13వ తారీఖున శ్రీకాకుళం ఎస్పీని తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. పూర్తిస్థాయి విచారణ రిపోర్ట్ తీసుకుని ఎస్పీ తమ ముందు హాజరు కావాలని కోర్టు. సిబిఐని కూడా విచారణకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలు ఇస్తే విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు. సిబిఐ 2021 సంవత్సరంలో చనిపోయింది. అది జగన్ ఉన్న టైంలో 19 సంవత్సరాల మత్స్యకారుల కుటుంబానికి చెందిన మూల నగేష్ మృతి మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు తల్లిదండ్రులు కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని తన బిడ్డ రిపోర్ట్ చేసిన కారణంగా కాలేజీ యాజమాన్యం వాళ్ళే కొట్టి చంపేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు పూర్తిస్థాయి మద్దతు ఇచ్చినప్పుడు జనసేన పార్టీ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని మృతుల కుటుంబాలతో పాటు కొన్ని నెలల పాటు కాలేజీ ముందు జనసేన అగ్రనేతలు పోరాటం చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ మృతుని తల్లిదండ్రులు పరామర్శించడంతో పాటు నిందితులు శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం మార్గాన్ని మన ప్రభుత్వం రాగానే చేస్తానని హామీ ఇచ్చారు. అయితే 2024 ఎలక్షన్స్ వచ్చేటికి శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ దోనేటి శ్రీధర్ జనసేనలో చేరడం, కాలేజీ యాజమాన్యం జనసేనలో చేరినప్పటి నుండి కేసు మారిపోయింది. కాలేజీ యాజమాన్యం ఎటువంటి తప్పు చేయలేదంటూ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ అయింది. కేవలం ప్రేమ విఫలం కారణంతో మువ్వల నగేష్ చనిపోయాడంటూ పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. కోట్లాది రూపాయల పార్టీ ఫండ్ తీసుకుని నిందితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపాడుతున్నట్టు మృతుని తల్లిదండ్రులు ఆ మధ్యన ఆరోపణ చేశారు. దాంతో వాళ్ళ మీద ట్రోల్ జరిగింది. పోలీసులు ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన మృతుని తల్లి మువ్వల సుందరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా తమకి రాష్ట్రంలో న్యాయం జరగదని, ఈ కేసును సిబిఐకి బదలాయించాలని మృతుని తల్లి హైకోర్టులో పిటిషన్ వేసింది. దీని మీద జడ శ్రవణ్ కుమార్ ఆమె తరపున వాదించారు. వ్యాజ్యాన్ని నేరుగా విచారించారు జస్టిస్ లక్ష్మణ్. ఇవాళ గత వారం విచారణ సందర్భంగా టెక్కల సీఐని తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇవాళ ఎస్హెచ్ఓ హైకోర్టు ముందు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన రిపోర్టులు న్యాయస్థానానికి అందజేశారు. దీంట్లో ప్రమాద స్థలం నుంచి సేకరించిన రక్త పరకల రిపోర్ట్ రాకుండానే ఎలా ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారంటూ ప్రభుత్వ న్యాయవాదిని గత వారం ప్రశ్నించింది హైకోర్టు. ఈ కేసులో సిబిఐ ద్వారా తమకు న్యాయం జరుగుతుంది అంటూ పిటిషన్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బాధిత కుటుంబాలను దగ్గర చేర్చుకుని తద్వారా నిందితుల దగ్గర డబ్బులు తీసుకునే సంస్కృతి ద్వారా బాధితులు న్యాయం పట్ల నమ్మకం కోల్పోతున్నారన్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం అంటూ ఏదైతే మృతుడి తల్లి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదించారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందుకు తీసుకురావాలన్నారు. శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారం ఖచ్చితంగా బయటపెడతామంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.